హాయ్ మిత్రులారా! ఇవాళ నేను బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో స్కాల్పింగ్ చేసి ఒక 1100 అనేది ప్రాఫిట్ గెయిన్ చేశాను. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. నేను ఏ విధంగా గెయిన్ చేశానది. నేను యాక్చువల్‌గా ఇక్కడెక్కడో బయింగ్ ప్లాన్ చేద్దాం. బట్ ఏంటంటే రివర్స్ అయితే కొంచెం హెవీగా ఎర్లీ మార్నింగ్ కదా! మంచి రెడ్ క్యాండిల్ పడితే నేను మంచి లాస్ చాలా బిగ్ లాస్ వస్తదనేసి నేను ప్లాన్ చేయలేదు. నేను కరెక్ట్‌గా కొంచెం పైకెళ్ళిన తర్వాత కొంచెం ఈ కన్సాలిడేషన్‌లో నేను ఇక్కడ బై చేశాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇగో ఈ క్యాండిల్‌లో నేను 2 లాట్లు బై చేశాను. బై చేసి ఒక లాటు అంటే నేను ఎగ్జాక్ట్‌గా అంటే ఇక్కడ ఈ లెవెల్‌లో కిందకొచ్చినప్పుడు ఓకే. ఈ ఈఎంఐ దగ్గరకొచ్చినప్పుడు ప్లాన్ చేశాను. బయింగ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్‌లోను సంథింగ్ ఈ 2 లాట్లు కదా! ఒక లాట్ ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ. ఓకే. అంటే నేను పెట్టడం 2 లాట్లకి ఎగ్జిట్ ప్లాన్ చేశాను. బట్ మార్కెట్ ఆర్డర్‌లో ఒక లాటే నేను చూసుకోలేదు. ఓకే. సర్లే ఒక లాట్ ఎలాగో ఉంది కదా! అనేసి ఈ లెవెల్‌కొచ్చేటప్పుడు కూడా నాకు ప్లే చేస్తానది వీడియో. మైనస్‌లో ఏం కనపడలేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేసినా ఇక్కడ లోలో మనకి ఒక లాటే పైకెళ్ళినప్పుడు నేను ఎగ్జిక్యూట్ అయింది. సెల్లింగ్. ఆ ఒక లాట్ 300 ఎంతో ప్రాఫిట్‌తో క్లోజ్ అయింది. ఇంకొక లాట్ ఇక్కడ నేను ట్రైల్ చేసుకుంటూ వచ్చా. ట్రైల్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ క్యాండిల్‌లో నాకు ఎగ్జిట్ అయింది. ఓవరాల్‌గా నాకు ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ స్ట్రైక్‌లో 600 ప్రాఫిట్‌తో ఎగ్జిట్ అయిపోయాను. నాకు ఇది కనిపించడం 1000 అబోవ్ ప్రాఫిట్ అయితే కనిపించింది. బట్ మనం ట్రయల్ చేసుకుంటూ రావడం వల్ల మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఒకవేళ బిగ్ మూవ్ వస్తే మంచి బిగ్ ప్రాఫిట్ వస్తది కదా! ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ పడితే మనకి మంచి డబ్బులనేవి వస్తాయని మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాం. మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ చూస్తే నిఫ్టీ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఓకే. నేనిక్కడ జస్ట్ క్యాజువల్‌గానే చూసానిది. చిన్న స్కాల్ప్ టైప్ ఇది. 3 లాట్లతో ప్లే చేశానిది. నేనేం చేశానంటే ఒక చిన్న డ్రాయింగ్ లాగా ఏసా ఇక్కడ ఇలాగ. ఇలా ప్లాన్ చేశానిది. ఓకే. ఈ ట్రెండ్ లైన్ ఎందుకంటే ఇలాగా ఓఏ ఇయంతా కూడా బయ్యింగ్‌లో వైపే చూపిస్తుంది ఓఏ అంతా కూడా. అండ్ మన ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంటుంది కాబట్టి సపోర్ట్ తీసుకొని పైకెళ్తుందనేసి నేను బయ్యింగ్ ప్లాన్ చేశాను. 3 లాట్స్ ప్లే చేశాను జస్ట్. ఎలాగా మనకు 600 ప్రాఫిట్‌లో ఉన్నాం. పోతే ఆ 600 మైనస్ అవుతది. లేదంటే ఒక 500 లేకపోతే 300 1000 అబోవ్ వస్తే చాలు అనేసి మనం ప్లాన్ చేసాం. ఎప్పుడైతే మనకి ఈ లెవెల్‌కొచ్చిందో ఇక్కడ కరెక్ట్‌గా ఈ ఈ యొక్క మనం ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని పైకెళ్తుందో ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ దగ్గర రాబోతే నేను బై ప్లాన్ చేశాను వెంటనే. ఓకే. కరెక్ట్‌గా ఇక్కడెక్కడో బై ప్లాన్ అయిపోయింది. 3 లాట్స్‌తో ప్లాన్ చేశాను. ఇక్కడ వెంటనే ఎగ్జిట్ అయిపోయాను. స్కాల్ప్ మనీ అసలు అప్పుడు నాకు 1000 చూపించిన వెంటనే నేను ఎగ్జిట్ ప్లాన్ చేశాను. మార్కెట్ ఆర్డర్ పెట్టుకోకపోతే మనకి 1100 అలాగా ప్రాఫిట్ అనేది వచ్చింది. మీకు 1 మినిట్‌లో చూపిస్తే మీకు క్లారిటీగా ఉంటది. ఇంగ చూసారా కరెక్ట్‌గా ఈ క్యాండిల్‌లో ఎప్పుడైతే ఈ లైన్ టచ్ అయిందో అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసాం. హోల్డ్ చేసాం. టార్గెట్ పెట్టాం. అంతే ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంతే. ఓవరాల్‌గా మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి 1100 ప్రాఫిట్ ఇవాళ. అంతే. డేని క్లోజ్ చేశాను. ఇంకా ఎలాంటి ట్రేడ్ చేయలేదు. ఈ మంత్ 2 ట్రేడ్‌లొచ్చాయి మనకి. 2 ట్రేడ్‌లు కూడా ప్రాఫిట్‌లోనే క్లోజ్ చేసాం. అంతే. ఈ మంత్ నిన్న, ఇవాళ ప్రాఫిట్‌లో క్లోజ్ చేసాం. రాబోయే రోజుల్లో కూడా